హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము ఫుల్ మూన్ డేలో మీ పర్సన్లో తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉండింది, ఈ పర్సన్లో ఎలాంటి మార్పులు అనేది జరిగాయి, అండ్ ఆ టైంలో తను మీ గురించి ఏదైనా ఆలోచించారా లేదా అనే దాని మీద నేను ఈరోజు రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది ఫుల్ మూన్ రీడింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోవడానికి చూడండి, ఓకేనా? మరి చూస్తామండి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్ చూసి మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి, పేర్ రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? The Sun card, Knight of Wands, Three of Wands, Knight of Pentacles, Three of Swords, Knight of Wands, Ace of Pentacles, Ace of Cups, Six of Pentacles, Six of Wands, Five of Wands, the Chariot, Wheel of Fortune, Four of Swords, Nine of Swords, and Eight of Wands అన్నమాట, ఓకే? అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద హెరోఫింట్ అండి. చాలా మందికి ఇక్కడ సింగిల్ ఉన్న వారికి ఎంగేజ్మెంట్, మ్యారేజెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకే? అండ్ నేను ఇంకా వేరే డెక్ నుంచి కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను కొన్ని కార్డ్స్ అనేది. Regret, deeply hurt, presence, ఇది టారో అండి, ట్విన్ ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. కమ్యూనికేషన్, ఓకే? అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి సెల్ఫ్ హీలింగ్, ఓకే? మీరు ప్రజెంట్ హీల్ అవుతున్నారు, ఎవరి మీద ఫోకస్ చేయకుండా మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు, అండ్ ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? అలాగే మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? Forgiveness, meditations brings answer, and one more card universe, opportunity, okay? బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇంప్రూవింగ్ హెల్త్, ఓకే? మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నా అన్నిట్లో ఇంప్రూవ్మెంట్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనేది అర్థం అనమాట, ఓకే? పర్సన్ చూడండి, మీ స్పిరిట్ ఏంజల్స్ ఏంటంటే మీకు ఏదో మంచి ఆపర్చునిటీస్ అనేది మీ లైఫ్లో తీసుకువస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? అండ్ మీరు చేయాల్సిందల్లా ఏంటిదంటే, మీరు ఎప్పుడైనా చాలా డిప్రెషన్లో ఉన్నారు అండ్ ఎలాంటి డెసిషన్ అనేది మీకు తీసుకోవాలో అర్థం కావడం లేదు, అండ్ చాలా కన్ఫ్యూషన్ ఎనర్జీలో మీరు ఉన్నారు అంటే మెడిటేషన్ అనేది మీకు చాలా హెల్ప్ అనేది చేస్తుంది అనమాట, ఓకేనా? 5 minutes అనేది మీరు మెడిటేషన్లో కూర్చున్నారనుకోండి, అండ్ మీరు ఎలాంటి ఆన్సర్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఆన్సర్ అనేది మీకు దొరకబోతుంది అనమాట. అండ్ ఫర్గివ్నెస్, ఓకేనా? మీ లైఫ్లో ఏదైనా నెగటివ్ ఉంది అంటే అదంతా మీరు ఫర్గివ్ చేయండి, ఓకేనా?
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారండి. ద సన్ కార్డ్ అనమాట. ఓకే. మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, రీయూనియన్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ మీ మీద ఫ్యాషన్తో వస్తున్నారు. అండ్ తనకి మీ దగ్గర ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఉంటుంది. తను అనుకున్న విధంగా తను ఆడిందే ఆట, పాడిందే పాట అనే విధంగా తను మీ దగ్గర తనకి అన్ని నడుస్తుందన్నమాట. ఓకేనా. అండ్ తన లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారు. మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా కొంతమంది మ్యారేజ్ అయ్యి అండ్ డివోర్స్ తీసుకున్న పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా మీరు అండ్ మీ పర్సన్ బోత్ మ్యారీడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. సో ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీ లైఫ్లో నుంచి తను ఆల్రెడీ బ్యాక్ స్టెప్ తీసుకోవడం కానీ, తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లనే మిమ్మల్ని దూరం పెట్టుకొని కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ వారిని మిమ్మల్ని దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం అండి. ఓకేనా. తన లైఫ్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. మిమ్మల్ని అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని తను బ్యాలెన్స్ చేసుకోవడం తన వల్ల కావడం లేదు అని ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ దిగి మరి తను మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడము, నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. పౌర్ణమి రోజు తనలో ఎలాంటి చేంజెస్ వస్తుంది అంటే మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి, మళ్ళీ రీయూనియన్ చేయాలి అండ్ అరే ఈ పర్సన్ దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నన్ని రోజులు. కానీ ఈ పర్సన్ దగ్గర నుంచి నేను ఎప్పుడైతే బ్యాక్ స్టెప్ తీసుకున్నానో, ఈ పర్సన్‌ని నేను ఎప్పుడైతే దూరం పెట్టుకున్నానో, నా లైఫ్‌లో ప్రతి సిట్యుయేషన్ అనేది రివర్స్ అయిందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. అంటే తనకి ప్రతి విషయంలో కలిసి రాకపోవడము అండ్ చాలా హార్ట్ బ్రేక్ అవుతా ఉండడము అండ్ ఈ పర్సన్‌కి అదర్ పర్సన్ కూడా సూటిపోటి మాటలు అంటా ఉండడము అండ్ ప్రతి విషయంలో ఈ పర్సన్‌కి నెగెటివ్ ఎనర్జీ అనేది తను రిసీవ్ చేసుకుంటున్నారండి. ఓకేనా. తను మంచిగా ఆలోచించిన తనకి రిజల్ట్ మాత్రం చాలా నెగెటివ్ అనేది వస్తుందనమాట. అంటే ఏ విషయంలో కూడా ఈ పర్సన్‌కి కలిసి రాకపోవడము అండ్ తన లైఫ్‌లో తను మేబీ అదర్ పర్సన్ గురించి కూడా ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకుంటే, ఆ పర్సన్ కూడా ఈ పర్సన్‌కి అపోజిట్‌గా తయారవ్వడము. సో, ఇదంతా ఈ పర్సన్ ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీతో అయితే రీయూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారండి. ఓకే. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం చాలా ఫ్యాషన్‌తో వస్తున్నారనమాట. నా లైఫ్ పార్ట్నర్ ఈ విధంగా ఉండాలి. నా లైఫ్ పార్ట్నర్‌లో ఉండే క్వాలిటీస్ అనేది వీరిలో ఉంది. సో, వీరితో రిలేషన్ అయితే కంటిన్యూ చేస్తాము. ఒకవేళ మనకి సూట్ అవుతే ఉందాము. లేకపోతే మళ్ళీ వెళ్ళిపోదాం. సో, ఆ ఎనర్జీ అనేది ఉందనమాట. ఓకే. చాలా ఫ్యాషన్‌తో వస్తున్నారండి. తను ఇక్కడ లవ్ కంటే నాకు ఫ్యాషన్ అనేది ఉందనమాట. చాలా ఫ్యాషన్ ఎనర్జీ అనేది చూపిస్తుందండి. ఓకే. అట్రాక్షన్ అనమాట. అదో లస్ట్ ఫీలింగ్ లాంటిది కూడా ఉంటుందనమాట ఈ పర్సన్‌కి. ఓకే. ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకి మీ పర్సన్ దగ్గర నుంచి మీరు చాలామంది కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. ఓకే. అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ కెరియర్ పర్పస్‌గా కూడా మీకు దూరమే ఉండొచ్చు కొంతమందికి. ఆ ఎనర్జీ అనేది ఎక్కువ చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అండ్ వారి లైఫ్‌లో ఉన్న వారిని తను దాటుకొని రావాలి అంటే కూడా ఈ పర్సన్ చాలా రిస్క్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. అంత ఈజీ అయితే కాదనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే తను చాలా ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. దాని వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. ఇదంతా నేను ఫేస్ చేయలేను. ఇదంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కంటే ఈ పర్సన్‌ని వదిలేయడమే బెటర్ అనుకుని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి కూడా ఉంటారనమాట. ఓకే. తను మీ గురించి ఆలోచిస్తున్నారంటే 100% ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మీ దగ్గర చాలా ఫ్రీగా ఉండొచ్చు. తన ఇష్టానుసారంగా తను ఉండొచ్చు. తనని ఏంటంటే తనని క్వెషన్ చేసేవారు ఎవరు ఉండరు. తన ఇష్టానుసారంగా ఈ పర్సన్ మీ దగ్గర తను ప్రవర్తిస్తారండి. కానీ మేబీ తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్‌కి అక్కడ ఏమి జరగదనమాట. ఈ పర్సన్ వారి కంట్రోల్‌లో ఉంటారనమాట. వారు చెప్పింది ఈ పర్సన్ చేస్తారు. అండ్ మీ పర్సన్‌కి చాలా మటికి భయమైతే ఉంటుందండి. చాలా భయంలో బతికేస్తారనమాట. ఓకే. తను రిస్క్ తీసుకోరనమాట ఈ పర్సన్ ఎక్కువగా. తన మనసులో మీ మీద లవ్ ఉన్నా సరే కానీ ఈ పర్సన్ రిస్క్ అయితే తీసుకోరండి. ఓకే. ఆ రిస్క్ అంతా తీసుకోవడం కంటే ఈ పర్సన్‌ని వదిలేసి ఆ బాధ పడితే బెటర్ గానీ రిస్క్ అయితే నాకు వద్దురా బాబు అనుకుంటారనమాట ఈ పర్సన్. ఓకే. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి ఈ పర్సన్ తప్పకుండా మీ గురించి యాక్షన్ తీసుకోవడం అయితే చూపిస్తుందండి. ఓకే. తప్పకుండా మీ లైఫ్‌లో వస్తారు. అండ్ ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో తనకు చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుందండి. అండ్ మనశ్శాంతి అనేది పర్సన్ లైఫ్‌లో దూరం అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ మిమ్మల్ని మోసం చేసిన దానికి గానీ, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి గానీ ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. చాలా బాధపడుతున్నారు అనేది ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకేనా.
అండ్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి ఈ పర్సన్ ఏదో మీకు ఏంటంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడగాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తే బాగుంటుంది, మీతో రిలేషన్ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది, మీతో హ్యాపీగా ఉండాలి అని ఈ పర్సన్ అన్ని ఆలోచిస్తున్నారు. మీకు కాంటాక్ట్ అవ్వాలి అనేది ఎక్కువ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎప్పుడు తీసుకోవడమే అనమాట, కానీ ఈ పర్సన్కి ఇవ్వడం అనేది తెలియదండి. ఓకేనా, మీరు లవ్ ఇస్తారు, మనీ ఇస్తారు, మీ టైం ఇస్తారు, మీ ఫ్యామిలీని కూడా మీరు పట్టించుకోకుండా ఈ పర్సన్ మీద ఫోకస్ చేస్తూ ఉండడం, తను బాగుంటే చాలు మీరు బాగున్నట్టే అనుకోవడం. సో ఇదంతా ఉంటుందన్నమాట. కానీ ఈ పర్సన్ చూడండి, తను ఎప్పుడు తీసుకోవడం కానీ ఇవ్వడం తెలియదు అనమాట ఈ పర్సన్. ఓకే, కానీ ఇప్పుడు మనం మీ పర్సన్ గురించి చూస్తున్నాము కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఇవ్వాలి. ఇన్ని రోజులు మీరు ఇచ్చింది చాలు. సో ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, మీకు కూడా సమానత్వం అనేది ఇవ్వాలి. టైం కానీ లవ్ కానీ ఇంకేదైనా ఉండనివ్వండి. ఓకేనా, అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్కి మనం క్లారిఫై చేస్తాం. ఓకేనా, తన లైఫ్లో మీ అంత కేరింగ్ అనేది ఈ పర్సన్కి లభించడం లేదండి. 3 కార్డ్స్ అనేది మూవ్ ఆన్ కార్డే వచ్చాయన్నమాట. ఓకే, 6 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ కప్స్, అండ్ మీరు ప్రజెంట్ ఈ పర్సన్కి ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారండి. ఓకే, అండ్ మీరు చాలా అందంగా తయారై ఉంటారు, మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉండొచ్చు, అండ్ మీ కెరియర్ మీదనే మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, ఈ పర్సన్ని పట్టించుకోకపోవడం ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే, దాని వలన ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారండి. ఓకేనా, మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఏంటంటే మీరు ఇంకా ఇంకా ఏంటంటే ఎదిగిపోవడం కానీ, లేదా ఏంటంటే తనని పూర్తిగా మర్చిపోవడం కానీ, అండ్ ఈ పర్సన్ని కేర్ చేయకుండా మీ లైఫ్ గురించి మీరే చూసుకుంటా మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండడం. సో ఇదంతా ఈ పర్సన్ చూడలేరనమాట. కాబట్టి మళ్ళీ మీ లైఫ్లో రావాలి, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లాంటిది చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ ఏదో ఒక రీజన్స్ అనేది పెట్టుకొని మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తారనమాట. ఓకే, ఎస్ ఆఫ్ కప్స్ అనమాట. తను చాలా ఫ్యాషన్తో వస్తున్నారు, కానీ లవ్ ఉన్నట్టుగా మిమ్మల్ని నమ్మించడము అండ్ మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట. కాబట్టి మీరు బీ కేర్ఫుల్ అండి. ఓకేనా, ఎవరు పడితే వారిని నమ్మడం అదంతా కరెక్ట్ అయితే కాదు. ఓకేనా, అది మీ ఇష్టం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి 10 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. తను మోయలంత భారాన్ని ఈ పర్సన్ మోస్తున్నారండి. తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా బరువు బాధ్యతలు, మేబీ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తను చూసుకోవడము, అండ్ తన లైఫ్లో చాలా ఈఎంఐస్ లాంటివి ఉండడము, అండ్ తను ఎంత కష్టపడినా ఈ పర్సన్కి రిజల్ట్ అనేది ఉండకపోవడము, అంటే తను ఏంటంటే ఎంత సంపాదించినా నీళ్ళలాగా కరిగిపోవడం అనమాట. ఓకేనా, సంపాదిస్తున్నాను అనే ఆ ఫీలింగ్ అనేది తనకు లేకపోవడము, అండ్ తను ఇంత కష్టపడుతున్నా తనకి ఎవరు గౌరవం ఇవ్వకపోవడము. సో ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే, ఈ పెయిన్ అనేది నేను భరించలేకపోతున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారనమాట. ఓకే, అండ్ కొంతమంది కంటే ఈ పర్సన్ ఏదైనా ఫినాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు అంటే మేబీ మీ లైఫ్లోకి వచ్చి అండ్ మీకు కూడా ఏదైనా మనీ హెల్ప్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. వారి వలన కూడా ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ పర్సన్ ఈ పర్సన్ మీద ఊరికిని అరిచేయడం కానీ, అండ్ ఊరికిని అనుమానిస్తూ ఉండడం కానీ, తనని సరిగా కేర్ చేయకపోవడం కానీ, అండ్ ఈ పర్సనే బయట తనే కష్టపడాలి, ఇంట్లో కూడా తనే కష్టపడాలి, తన మీద తను ఫోకస్ చేయకపోవడం, తన గురించి తను ఆలోచించకుండా తనకు అసలు టైమే ఉండదన్నమాట. ఓకే, అంటే ఇంట్లో తనే చేయాలి, బయట తనే వర్క్ చేయాలి. సో ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే, సో అదంతా ఈ పర్సన్కి నచ్చడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో, అండ్ తను చాలా సాడ్గా ఉన్నారండి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకున్నట్లయితే ఈ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారనమాట లైఫ్లో. ఓకే, రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ద చారియట్ అనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీ దగ్గరికి రావాలి, అండ్ తన లైఫ్లో తను చాలా ఇరిటేట్ అవుతున్నారు ఈ పర్సన్, అండ్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సో ఏంటంటే అండి ఈ పర్సన్ ఈరోజు తన లైఫ్లో ఏదైతే జరిగిపోయినాయో అవన్నీ బాగా గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, తను నైట్ అంతా నిద్రపోకపోవడము, అండ్ తన లైఫ్లో ఏదైనా జరిగాయి తన పాస్ట్ లైఫ్లో అంటే అవి పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడతా ఉండడము, అండ్ చాలా భయపడతా ఉండడము. మానసికంగా ఈ పర్సన్ ఈరోజు హ్యాపీగా అయితే ఉండరండి. ఓకేనా, మానసికంగా చాలా లోపల చాలా బాధపడతారనమాట. ఓకే, మీలాంటి పర్సన్ని కూడా వదులుకున్నందుకు తన లైఫ్లో తను అన్ని కోల్పోయిన వారిలాగా చాలా సాడ్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మీకు చాలా మందికి బర్డ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండొచ్చండి. ఓకేనా, ఇక్కడ కాకులు. సో ఇది ఎక్కువగా మీకు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కాకులే కదా, బ్లాక్ కలర్ ఉంటాయి కదా, అవి మీకు ఎక్కువగా కనిపించడము మీ చుట్టూ ఎక్కువ సంఖ్యలో అనమాట. ఓకేనా,
ఓ 3 నుంచి ఇంకా ఎక్కువ కనిపించాయి అంటే మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. చాలా ఏడుస్తున్నారు. అండ్ తను ఏరికోరి తెచ్చుకున్న పర్సన్ తనని చాలా మోసం చేస్తున్నారు అనేది మీరు ఆ సంకేతం అనేది మీకు వస్తుందన్నమాట యూనివర్స్ నుంచి. ఓకే. అంటే మీ ఇద్దరికి సోల్ కనెక్షన్ అనేది ఉంటుందండి. ఓకేనా? యూనివర్స్ ఏంటంటే మీ ఇద్దరికి మీ పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది మీకు యూనివర్స్ అనేది ఆహ్, ఈ విధంగా మీకు సంకేతాలనేది ఇస్తా ఉంటుందనమాట. మీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండడం లేదు. తన లైఫ్‌లో తను చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత యూనివర్స్ అనేది మీకు ఈ విధంగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా మందికి ఈరోజు ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది 100%. ఓకే. ఈ పర్సన్ చూడండి ఇక్కడ కూడా కమ్యూనికేషన్ వచ్చింది అండ్ ఎట్ వ్యాన్స్ అనమాట. ఓకే. ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలా మందికి కాల్ అయితే వస్తుందండి 100కి 100%. ఓకే. అండ్ 24/7 ఈ పర్సన్ మనసులో మీరు కదులుతూ ఉన్నారనమాట. ఓకే. నేను ఏం చేశానని నీకు న్యాయం చేయలేదు అండ్ నేను ఏ రోజు హ్యాపీగా చూసుకోలేదు అండ్ నిన్ను చాలా నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉన్నాను. కానీ ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నా నిన్ను నా మైండ్లో ఎందుకు పదే పదే నీ ఆలోచనలే వస్తున్నాయి. తనకేంటంటే ఈ పర్సన్ మనసులో కూడా మీ మీద లవ్ అయితే ఉంటుందండి. ఓకే. కానీ తనకి తెలియడం లేదనమాట. ఓకే. తనకు తెలియకుండానే ఈ పర్సన్ మనసులో 24/7 మీ ఆలోచనలనేది తనని కుదుటగా ఉండనివ్వడం లేదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఒక్కొక్కసారి ఈ పర్సన్‌కి మీ గురించి అందరిని వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలి అని కూడా ఈ పర్సన్‌కి అనిపిస్తుందనమాట. ఓకే. నాకు బర్డ్స్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయండి ఈరోజు. ఓకే. ఈ పర్సన్ తను హ్యాపీగా ఉండలేరు. హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట తన లైఫ్‌లో. తన చుట్టూ తనని ఏంటంటే ఆహ్, ఏమంటారు? తన చుట్టూ నెగెటివ్ పర్సన్స్ అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి మీ మీద చాలా అట్రాక్షన్‌గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్‌కి ఈరోజు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయిందనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రీగ్రెట్ ఫీలింగ్. ఓకే. చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్ యాక్షన్స్. నేను నిజంగానే నీకు అపాలజీ అడుగుతున్నాను. సారీ అడుగుతున్నాను. నా ప్రపంచం నువ్వే. నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను అని ఈ పర్సన్ అంటున్నారనమాట. అండ్ ఆల్రెడీ ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో ఈరోజు చాలా హార్ట్ బ్రేక్ కూడా అయి ఉంటుందన్నమాట. ఓకే. మీరు అనేది ఎక్కువగా గుర్తుకు రావడం ఈ పర్సన్‌కి అనేది ఈరోజు జరిగిందండి. ఓకే. తన మనసులో చాలా బాధపడుతున్నారు. అండ్ ఈరోజు వ్యాన్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా చూపిస్తుందండి. ఓకేనా? అంటే మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి అనేది ఎక్కువ చూపిస్తుంది. మీకు రాశులు అనేది కనెక్ట్ అవ్వలేదు అంటే కూడా ఏం పర్లేదు. ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అయితే సరిపోతుంది. ఓకేనా? అండ్ అలాగే రాశులు కూడా చూసేస్తాం. ఈరోజు మేబీ 12 లోపల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, నైట్ 12 కల్లా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది. ఈరోజు రీడింగ్ అసలు చేయకూడదు అనుకున్నాను, కానీ ఈ గ్రహణం టైంలో అసలు ఎలా ఉండబోతుంది అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. మేషరాశి వారు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ ఇక్కడ మేషరాశి వారు మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి. కింగ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ తన లవ్ కావాలి, తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడము అండ్ తన ఆలోచనలోనే మీ టైం అనేది గడిచిపోతుంది అనమాట ఈరోజు. ఓకే. వృషభ రాశి వారికి మీకు రీయూనియన్ అయితే అవుతుందండి ఈరోజు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు టీమ్ వర్క్ చేస్తారు ఈరోజు మీరు, మీ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో వస్తారు, వచ్చి కూడా ఉంటారు చాలామందికి. సో చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ అవుతుంది. అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీకు కొంచెం బాగోదండి, నైట్ అంతా సరిగ్గా నిద్రపోరు. అండ్ పాస్ట్లో మీకు మీ పర్సన్కి ఇద్దరి మధ్యలో ఏదైనా జరిగాయి అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ తులారాశి వారు ద హర్మిట్ హీల్ అవుతున్నారండి మీరు. అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు, వృశ్చిక రాశి వారు. అండ్ ఇక్కడ తులారాశి వారు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి. అండ్ ధనురాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు
విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ కుంభరాశి వారు అన్‌కండిషనల్ లవ్ ఉంటుందండి మీ లైఫ్‌లో. అండ్ మీనరాశి వారు మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటారనమాట. ఓకే. ఓకే అండి. ఇది రీడింగ్ ఈరోజు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు చేయకూడదు అనుకుని చేశాననమాట. మేబీ యూనివర్స్ అనేది కూడా ఈ టైం వరకి ఇంకా వెయిట్ చేపించి మీకు ఫీలింగ్స్ అనేది కనెక్ట్ అవ్వాలి అని కూడా చేపించి ఉంటారు. మార్నింగ్ నుంచి నేను చేయకూడదు, ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ టైంలో అసలు ఫీలింగ్ ఎలా ఉంది? మేబీ యూనివర్స్ మీకేదైనా తెలియజేయాలి అనుకున్నారు కావచ్చు. మీకేదైనా మెసేజెస్ గూడా ఉండి ఉంటుందనమాట దీంట్లో. ఓకేనా? కాబట్టి లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. అండ్ మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.